హాయ్ అందరికీ. ఈరోజు మీకు చాలా ఈజీగా అయిపోయే ఎగ్ కర్రీ చూపిస్తాను. ఇందులో అయితే నేను అసలు కొబ్బరి పేస్ట్ అవేమీ వేయలేదు. ఒక 15 నిమిషాలు అయిపోతుంది ఇది. అలాగే చపాతీకి, రోటీకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. నేనైతే ఎలా చేశానో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైనా మనం షాప్లో కోడిగుడ్లు తీసుకొని వస్తాం కదా, వాటిని ఈ విధంగా నీళ్ళలో పెట్టినప్పుడు పైకి తేలితే అస్సలు వాడొద్దండి. అవి చెడిపోయినట్టు అర్థము. ఇలా కిందికి ఉంటేనే అవి బాగా ఫ్రెష్గా ఉన్నట్టు కోడిగుడ్లు. ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నార్మల్గా కొందరైతే మరి 20 నిమిషాలు అలా ఉడికిస్తారు. అవసరం ఉండదు. ఒక 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్న పెద్దవి. నేను ఒక 6 తీసుకున్నాను కదా ఎగ్స్, వాటికి ఇది సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను. మరి సన్నకైతే ఏం అవసరం ఉండదు. వీటిని ఫ్రై చేస్తాను కదా, ఫ్రై చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాను వాటిని. టమాటాలు కూడా అంతే. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు పెరుగు తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. వీటినంతా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. మొత్తం కరగాలి. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. వాటర్ అయితే అస్సలు వేయద్దండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇక్కడ ఎగ్స్ అనేది ఉడికిపోయాయి. ఇక్కడ చూడండి, ఉడికిన తర్వాత వెంటనే చల్లనీళ్ళు వేయండి. దానివల్ల దీనిపైన పెంకు అనేది ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే తునిగిపోతూ ఉంటుంది, అంటే వాటికి అతుక్కునేస్తుంది ఎగ్ అంతా ఆ పెంకుకే. నేను ఇక్కడ ఎగ్స్కి అంతా కాట్లు పెట్టుకుంటున్నా. ఇలా పెట్టడం వల్ల ఆ సాల్ట్ అనేది బాగా పడుతుంది వీటికి ఫ్రై చేసేటప్పుడు. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం ఉండదు, ఫ్రైకే కదా. ఎప్పుడైనా సరే ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా కారం తీసుకుంటే సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఎగ్ని ఈ విధంగా కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనం కర్రీ ఏదైనా చేస్తాం కదా, అందులో ఎగ్ వైట్గా తెలుస్తుంది, లేకపోతే ఎల్లోగా ఉంటుంది. అలా ఉండడం వల్ల చూసే కూడా బాగుండదు, అలాగే టేస్ట్ కూడా కొద్దిగా చప్పగా అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. అందులో ఒక యాలుక, అలాగే 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకున్నాను. వాటిని 1 నిమిషం వరకు ఊరికే అలా ఫ్రై చేస్తే చాలు. తర్వాత ఇందాక నేను ఆనియన్స్ కట్ చేశాను కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఇది సరిపోతుంది. మీరు ఎక్కువ చేయాలనుకుంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఈ కర్రీకి మొత్తానికి ఈ ఆనియన్ టమాటో పేస్టే టేస్ట్ వచ్చేది దానివల్లే. కాబట్టి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందాక కట్ చేసిన టమాటో ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొనే చేస్తాను. తెలీదు, నాకు అలవాటు అయిపోయింది, తొందరగా అయిపోతుంది కదా అనేసి. చాలాసేపు టైం పడుతుంది కదా అక్కడే ఉండాలంటే, ఇలా మూత క్లోజ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ అవ్వాల్సిన పని లేదు. ఈ ఆనియన్స్ టమోటా చల్లారిన తర్వాత కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ లాగా రావాలి. ఇక్కడ అదే కడాయి తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, ఉంటుంది ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఎగ్ కర్రీకి అయితే కొద్దిగా పడుతుంది ఆయిల్. ఇక్కడ బిర్యానీ ఆకు ఉంది కదా, వాటిని ఈ విధంగా తుంచుకొని వేసుకున్నాను. ఒక 2 ఆకులు తీసుకుంటే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను, బయటిదైతే అసలు నేను వాడను. ఇంకా దొరకదు, అయిపోయింది ఇంట్లో, అప్పుడు కావాలన్నప్పుడు మాత్రమే వాడతాను. ఇందాక
పెరుగులో ఇవన్నీ వేసాను కదా, కారము మసాలా అవన్నీ, అది ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఆయిల్ అనేది ఇలా సపరేట్గా వచ్చే వరకు చేసుకోండి. నేనైతే ఎగ్ కర్రీ ఎప్పుడు చేసినా కొంచెం కారంగా చేస్తాను. తర్వాత ఇందాక వేసుకున్నాను కదా పేస్ట్, ఆనియన్స్ టమోటా అవంతా, అది ఇందులో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఎక్కువ ఏ కర్రీ చేసినా మీడియం ఫ్లేమ్లో చేస్తాను, లేదా ఇంకా కొంచెం తగ్గించి చేస్తాను. కానీ హై ఫ్లేమ్లో అయితే చాలా తక్కువ నేను చేయడము. మీడియం ఫ్లేమ్లో చేస్తేనే అవి కరెక్ట్గా ఉడుకుతాయి, లేదంటే కొద్దిగా పచ్చిగా అలా అనిపిస్తుంది నాకు. చూసారు కదా ఇక్కడ ఆయిల్ అంతా ఏ విధంగా సపరేట్గా వచ్చేసిందో. ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేయండి. మనము మసాలాలు ఎంత బాగా పచ్చివాసన లేకుండా చేస్తామో కర్రీకి కూడా అంతే టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను సపరేట్గా ఫ్రై చేసి పెట్టాను కదా ఎగ్స్ని, ఇందులో వేసుకున్నాను. బాగా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. అంటే మరీ ఎక్కువ నీళ్ళగా ఉండకూడదు, చిక్కగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. ఇది ఉడికే కొద్దీ కొద్దిగా చిక్కపడుతుంది, ఇలా ఉంటే సరిపోతుంది. నేనైతే ఎగ్ కర్రీ చేసిన, చికెన్ మటన్ ఇలా చేసినప్పుడు కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే కస్తూరి మేతి కూడా 1 స్పూన్ వరకు తీసుకోండి, అంటే ఉంటే తీసుకోండి లేకపోతే లేదు. ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మీరు సాల్ట్ చెక్ చేసుకోండి తర్వాత సరిపోయిందా లేదా అనేసి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇది అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతున్నాను. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో గ్రేవీ. ఈ విధంగా రావాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. ఇదైతే చపాతీ అలాగే రోటీ ఇట్లా వాటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితే ఎలా ఉందో ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎప్పుడూ ఒకేలాగా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టైం కూడా ఎక్కువ తీసుకోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే మెసేజ్ చేసి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి.